నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జిలిటన్ స్టిక్స్ పేలి 9 మంది మృతి. కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో విషాదం. వ్యాక్సిన్ కోసం ప్రజలకు తప్పని తిప్పలు. ఉదయం నుంచే క్యూ లైన్లలో పడిగాపులు. టీకాలు, ఆక్సిజన్ కొరత తీర్చాలని తెలుగుదేశం నిరసనలు. సలహాలిస్తే కేసుల వేధింపులేంటన్న అచ్చెన్నాయుడు. నటి కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్. హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఇన్స్టా పోస్ట్. అంగారకుడిపై ఇంజనీటీ హెలికాప్టర్ చక్కర్లు. వీడియో విడుదల చేసిన నాసా. కడప జిల్లాలో ముగ్గురాయి గని వద్ద జరిగిన పేలుళ్లలో 9 మంది దుర్మరణం చెందారు. జిలటిన్ స్టిక్స్ దింపుతూ ఉండగా అవి పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల శరీర భాగాలు గుర్తుపట్టలేనంతగా చెల్లాచెదరయ్యాయి. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో ముగ్గురాయి గని వద్ద తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. గనుల్లో పేలుడుకు ఉపయోగించే పేలుడు జిలటిన్ స్టిక్స్ పేలి 9 మంది కూలీలు మృతి చెందారు. బద్వేలు నుంచి మామిళ్లపల్లెకు వాహనంలో పేలుడు పదార్థాలను తరలించారు. గని వద్దకు వెళ్లిన తర్వాత పేలుడు పదార్థాలను వాహనం నుంచి కిందకి దించుతూ ఉండగా ఒక్కసారిగా అవి పేలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏం పేరు? ప్రసాద్. ఎన్ని రోజుల నుంచి? జిలటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి 9 మంది అక్కడికక్కడే మృత్యుబాట పడ్డారు. వారి శరీర భాగాలన్నీ తునాతునకలయ్యాయి. కొందరి శరీర భాగాలు మాంసపు ముద్దల్లా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. పేలుడు ప్రమాదం తెలుసుకున్న సమీప గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి తరలివచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల హాహాకారాలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురాయి గనులను పేల్చడానికి జిలటిన్ స్టిక్స్ ఉపయోగిస్తూ ఉంటారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మన ఇక్కడనేనా? ఏమి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీరా? మీ ఇక్కడ ఎవరన్నా ఉండరా? మీ ఆయన ఏం పేరు? ప్రసాద్. ఎన్ని రోజుల నుంచి వస్తుండమ్మా? మీరు కూడా వస్తుండరా? జిలటిన్ స్టిక్స్ పేలుడుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకున్నాం. మురళి, ప్రమాదంపై పోలీసులు ఏమంటున్నారు? మృతులు ఎవరనేది గుర్తించారా? ఈ కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి శివార్లో ఉన్నటువంటి ముగ్గురాయి గని వద్ద భారీ పేలులు సంభవించి 9 మంది మృత్యువాత ఘటన పైన తీవ్ర విషాదం నెలకొంది. వీరంతా కూడా మృతి చెందినటువంటి 9 మంది కూడా గనులో పనిచేసేటువంటి కూలీలు కావడం అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నెలకొని ఉంది. ఈ 9 మంది కూడా కలసపాడు పులివెందల మండలానికి చెందినటువంటి కూలీలుగా పోలీసులు గుర్తించారు. బద్వేలు ప్రాంతం నుంచి ఈ మామిళ్లపల్లి శివారులో ఉన్నటువంటి ముగ్గురాయి గనికి ఈ జిలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు తీసుకెళ్లారు ఒక వాహనంలో. ఆ ముగ్గురాయి గనికి చేరుకోగానే వాహనం నుంచి కిందికి దించుతుండగా కంప్రెషర్ అనేటువంటి వాహనం ఉంటది, అందులో నుంచి కిందికి దించుతుండగా ఒక్కసారిగా ఆ పేలుడు పదార్థాలు పేలిపోవడంతో ఆ వాహనంలోనే బద్వేలు నుంచి వచ్చినటువంటి వాహనంలోనే ఉన్నటువంటి 9 మంది కూడా అక్కడికక్కడే వాళ్ళ శరీర భాగాలన్నీ కూడా తునాతునకలై గుర్తుపట్టలేని విధంగా అవి పడిపోయి అందరూ కూడా 9 మంది అక్కడే చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం అయితే కలసపాడుకు చెందినటువంటి బద్వేలు, కలసపాడుకు చెందినటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ మృతుల యొక్క వివరాలను కూడా వాళ్ళు ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు. అయితే స్థానికంగా గంగాయపల్లికి చెందినటువంటి కొందరు మహిళలు కూడా అక్కడ చేరుకున్నారు. మా భర్త ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అక్కడ చనిపోయినట్లు, తన భర్త చనిపోయినట్లు కూడా ఓ మహిళ మన సమాచారం అందించింది. ఆమె ద్వారా కొందరి స్థానికుల యొక్క వివరాలు కూడా తెలుసుకుంటున్నారు పోలీసులు. అయితే ఆ 9 మందిలో కూడా కలసపాడు, పులివెందుల మండలానికి చెందినటువంటి వారుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ జిలిటన్ స్టిక్స్ పేల్చే క్రమంలో, ఈ జిలిటన్ స్టిక్స్ పేర్చే విషయంలో అయితే గనుల్లో వీటిని పెట్టి మామూలుగా గనులన్నిటిని కూడా బ్లాస్టింగ్ చేసుకుంటారు సాధారణంగా. అయితే అవి దానిపైన నిపుణులైనటువంటి కూలీలు ఇవన్నీ పనిచేస్తుంటారు. అయితే వీరందరూ కూడా పులివెందుల, లింగాల ప్రాంతంలో ఎక్కువగా ఈ నిపుణులైన కూలీలు ఉండడంతో అక్కడి నుంచి వీరిని రప్పించినట్లు స్థానికులు అదేవిధంగా అధికారులు కూడా గుర్తిస్తున్నారు. ఈ ప్రమాదవశాత్తే ఇక్కడ పేలడంతో వీరందరూ కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లా ఎస్పీ అనురాజన్ కూడా కొద్దిసేపటి క్రితమే కడప నుంచి కూడా బయలుదేరి సంఘటనా స్థలానికి వెళ్ళడానికి ఆయన బయలుదేరు. జిల్లా అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడి నుంచి చేస్తారు, నిజంగా దీనికి ఈ గనికి అనుమతి ఉందా లేదా అనేది కూడా జిల్లా అధికారి యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి విచారణ చేస్తున్నట్లు మనకు సమాచారం వస్తుంది. శర్మ, ధన్యవాదాలు మురళి. కృష్ణా జిల్లా నందిగామ వార్డు సచివాలయంలో కోవిడ్ టీకాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. మొదటి డోసు కోవాక్సిన్ వేసి ఇప్పుడు కోవిషీల్డ్ మాత్రమే ఉందని చెబుతున్నారని వాపోయారు. టీకాలు 100 మందికి మాత్రమే ఉన్నాయని చెప్పడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభై 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి మొదటి డోసు వేసిన తర్వాత దాదాపు ఇవాళ 40-50 రోజులు అవుతుంది రెండో డోసు కోసం. కోవాక్సిన్ అనే మెడిసిన్ ఇంత మటుకు అడ్రస్ లేదు. ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లేదు. డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఎవరు కూడా, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు దీని మీద కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మేము దాదాపు 15 రోజుల నుంచి కోవాక్సిన్ గురించి తిరుగుతున్నాం. ఇక్కడంటే అక్కడ అంటున్నారు, అక్కడంటే ఇక్కడ అంటున్నారు, అసలు రాదంటున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కరోనా టీకా రెండో డోసు కోసం జనం పోటెత్తారు. భౌతిక దూరం పాటించకుండా ఎగబడ్డారు. రామారావు కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కోవాక్సిన్ డోసులు తక్కువగా వచ్చినప్పటికీ రెండో డోసు కోసం గత కొద్ది రోజులుగా వేచి ఉన్న వాళ్లంతా టీకా కోసం తరలివచ్చారు. టీకా కేంద్రం వద్ద రద్దీని పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. కరోనా నిబంధనలు గాలి కుదిరేయడంపై అందరూ ఆందోళన చెందుతున్నారు. అంతా పక్క నుంచి డిసిప్లిన్ సరిగ్గా లేదు, మెయింటెనెన్స్ అసలు సరిగ్గా లేదు. కానీ నాకు దొరకదు అనేది కూడా డౌట్గానే ఉంది. డిసిప్లిన్ లేదు, ఎట్లా పడితే అట్లా ఉంది. ముందు జాగ్రత్తలు కానీ ఏమీ లేవు. కోవాక్సిన్ కోసము ఈరోజు వేల మంది ఇక్కడ చేరి గుంపులుగా చేరడంతో ఈ కరోనా అని చెప్పి ఇంకా మరింతగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని అరికట్టాలంటే అధికారులు 4-5 సెంటర్లు ఓపెన్ చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు తప్ప ఈ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ప్రయోజనం లేదు. బాగుండే వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ కోసం వచ్చి కరోనా భారీ ప్రమాదం ఉందని చెప్పి తెలియజేసుకున్నారు. తక్కువ మోతాదులో వ్యాక్సిన్ వచ్చింది. ప్రజలు మాత్రం ఎక్కువ మొత్తంలో వచ్చేసినారు. ఈరోజు అందరికీ కూడా అది టైం అయిందా లేదా తెలియదు, కానీ అందరూ వచ్చేసి మాకు గొడవలు పడతాం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని దీనిపైన మండలాలకు, గ్రామాలకు అన్నిటికీ కూడా కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ ఎక్కువగా అందించి అందరికీ ఇవ్వగలిగితే కన్నా అందరము కూడా కోవిడ్ నుంచి బయటపడగలం అవుతాము. ఇప్పుడు ఈ రద్దీలో ఇంకెంతమందికి వస్తుందో కూడా తెలియని పరిస్థితి, ఎవరు ఏమి చేయలేని పరిస్థితి పోలీసులు కానీ ఎవరు కానీ. ఎందుకంటే ప్రజలకు అందరికీ ఎవరికి వాళ్ళు తాపత్రయంతో ఉన్నారు. గ్రామ సచివాలయాలు కానీ ఇది వేయగలిగితే కన్నా ఇంత రద్దీ లేకుండా ఉంటుంది, అందరికీ రాగలుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో డోసు కోసం జనం వందల సంఖ్యలో టీకా కేంద్రానికి తరలివచ్చారు. వ్యాక్సిన్ కోసం గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న వారికి డోసులొచ్చాయని సమాచారం రావడంతో కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరారు. ప్రధానంగా కోవాక్సిన్ టీకా 10 రోజుల తర్వాత రావడంతో గడువు ముగియక ముందే టీకా వేసుకోవాలన్న ఉద్దేశంతో క్యూ కట్టారు. ఈ నెల 15 వరకు రెండో డోసు వారికే వేస్తామని, తొలి డోసు వేయించుకోవాలనుకునే వారు రావద్దని వైద్యాధికారులు స్పష్టం చేశారు.
వచ్చారండి. ఈరోజు కోవాక్సిన్ సెకండ్ డోజ్ ఇక్కడ దొరుకుతుంది. ఓన్లీ సెకండ్ డోజే. 4 to 6 weeks కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిషీల్డ్ కూడా ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం పక్కన కూడా ఓన్లీ సెకండ్ డోజ్ అండి. 45 years అబవ్ అయ్యి ఉన్న వాళ్ళకి ఎవరైతే గతంలో వేయించుకున్నారో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ రెండు కూడా ఇక్కడ సెకండ్ డోజ్ మాత్రమే వేయటం జరుగుతుంది. ఫస్ట్ డోజ్కి తొందరపడాల్సిన అవసరం లేదు. అందరూ ఏదో ఇది అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు, 15 నుంచి మళ్ళీ కూడా ఫస్ట్ డోజ్ ఎవరికైనా ఉన్నా కూడా వ్యాక్సిన్ వస్తుంది, ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని ఈరోజు ఒక్కరోజు అయిపోతుందని మీరందరూ కూడా ఆదుర్ద పడాల్సిన అవసరం లేదు. అంటే ఆర్డర్ ప్రయారిటీలో అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందండి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీకా కోసం జనం తిప్పలు పడ్డారు. కోవాక్సిన్ రెండో డోసు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాఠశాలలో టీకాలు వేస్తారని వాలంటీర్లు సమాచారం ఇచ్చారు. ఉదయం 6 గంటల సమయానికే జనం బారులు తీరారు. కొద్దిసేపటికే టీకా కార్యక్రమాన్ని బాలుర ఉన్నత పాఠశాలకు మార్చామని చెప్పడంతో వారంతా 1/2 కిలోమీటర్ దూరంలోని పాఠశాలకు ఉరుకులు పరుగుల మీద చేరుకున్నారు. అక్కడ వారికి తిప్పలు తప్పలేదు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిలో కొంతమందికే కూపన్లు ఇచ్చేసి వారికి మాత్రమే టీకా వేస్తామని చెప్పారు. కూపన్లు దొరకని వారు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానంలో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురవడంతో బెంగళూరు నుంచి సిలిగురి వెళ్లే ఇండిగో విమానం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి బాగ్డ్రోగా విమానాశ్రయం చేరుకోవాల్సిన మహిళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన విమాన సిబ్బంది విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం గన్నవరంలోని పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రికి తరలించగా కోవిడ్ నిర్ధారణ కాకుండా చేర్చుకోమని చెప్పడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బంగాల్కు చెందిన ఆ మహిళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న సినీ ప్రముఖుల జాబితా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ అని తేలిందని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ధ్యానం చేస్తున్న ఓ ఫోటోని షేర్ చేశారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఉద్వేగానికి లోనయ్యారు. కోవిడ్తో పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడేందుకు తాను ప్రయత్నించినా చివరికి విషాదమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ఆమె పోరాటం చేసిందని, చివరకు శుక్రవారం తుది శ్వాస విడిచిందని తెలిపారు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేమన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన భారతి అనే యువతి ఇటీవల కరోనా బారిన పడగా ఆమె ఊపిరితిత్తులు 85% దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న సోనూ సూద్ భారతి కోసం ఓ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఇటీవలి అసోం శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా అధిష్టానంతో చర్చించేందుకు అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్, ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ ఢిల్లీ చేరుకున్నారు. హోంమంత్రి అమిత్ షాతో కలిసి వీరు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. భాజపా సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసోం శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించినా ముఖ్యమంత్రి పదవి ఎవరికి అప్పగిస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది. సర్వానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఫలితాలు వెలువడి వారం రోజులు పూర్తయినా అసోంలో భాజపా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. కరోనా పరీక్షలు ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఏ కేంద్రం వద్ద చూసినా పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. టెస్ట్ కిట్ల కొరత సహా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గిపోయింది. మరి ఈ సవాలు అధిగమించేదెలా? ఈ ప్రశ్నకు సమాధానమిస్తున్నారు సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కే మిశ్రా. కరోనా టెస్టుల సంఖ్య పెంచేందుకు డ్రై స్వాబ్ అనే కొత్త విధానం అందుబాటులోకి వస్తుందంటున్న రాకేష్ మిశ్రాతో ముఖాముఖి. We are just doing around 60,000 to 70,000 tests per day.
So, in this situation, CCM is working on dry swab test. How it is going to be useful for the people and for the governments? With whatever capacity you are doing 70,000 tests, if you use dry swab, then you can do at least 2 lakh tests without needing anything extra. Because the dry swab is very convenient. It doesn't require liquid VTM to transfer your samples to the testing centers from collection. So it's just dry uh, swab kept in a dry bottle, vial, and then it goes to the lab. So you saved VTM cost and also the leakage and closing and unpacking self tape and those kinds, because otherwise the liquid will leak. That is not required because there is no liquid to leak. So it is very fast, it's safe. And then when in the lab, you don't have to do, in the lab generally there are 2 steps. One is RNA preparation and second is RT-PCR. RNA preparation is not required for this one. It's RNA extraction, so you can directly do RT-PCR. So you save a lot of time and some money there. So turnaround time can be 3 hours, as short as 3 hours, and you can, if you are doing 100 tests in a lab, you can do 300 tests, 250 very easily and less expensive. So I think this should be utilized, and this is as sensitive. So because you are testing less, many people who are infected, they will not be picked. If you test more, then we will identify more people, and if they can isolate themselves, we can reduce the level of infection. That is one way which government should do. Second way is that we should all assume that everybody is infected and everybody can be infected. So we just prevent each other. In your family, you are okay. But even if in your family somebody feels little bit is symptomatic or has to test, waiting for the test, wear mask during that time and stay away from each other. But if you are outside, you never go without mask. Take extreme care. Don't go in crowded space. So that will also reduce the infection. And vaccine is the third good thing. If we do all these 3 things, we can come out of this without much damage. Otherwise, I don't want to guess how much loss of life and suffering we have to go through before we come out of the second peak. So, right now, at what stage is this on dry swab testing, and in which time the dry swab testing may be available for the common people? Note to all the health departments, CSIR headquarters has sent that dry swab should be used because it's fast and effective. So Bombay, there are 4 hospitals. They are going to, in Maharashtra, 4 hospitals they are going to use. They informed us. And in CCMB, we are doing everyday training sessions for those who want to get trained, get familiarized with how to do this. So I think in coming days, more and more center will use it, and it will be helpful to that people don't have to wait for long, and more number of tests can be done every day. So right now for the COVID, we are doing just symptomatic treatments, I think. So there are so many diseases which we are curing with the stem cell therapy. Is there any possibility to use this stem cell therapy into the COVID treatment? Stem cell is very expensive and very sophisticated therapy. There are not many diseases for which it can be used. So for COVID, it's certainly not the option at the present. Even if it becomes option, it will be unaffordable for us in current situation. There are treatment that will come. So from tomorrow, we are going to announce today that we have got approval for human trials for our antibody treatment, which we are developing antibody in horse and with the Vince Biologicals, and we will be starting the human trial, phase 1, phase 2 soon. And I think in few weeks we might come with the result that we can ask for emergency use approval while third phase is going on from the DCGI. But we will wait and see. Right now it's very promising, and the trials will begin. So those are the real drugs that are, real drugs in a sense, real treatment specific against this. But we'll see how the trial outcome is. At the moment, we are hopeful.
but otherwise there is no real treatment, effective real treatment available at this time. It's very difficult to develop a drug within a year. Development of drugs take very long time, trials and those kinds of things. We are in very beginning stage, and all the antiviral that are being used, they are just repurposed, which have been either used or failed for other viruses, and we are trying, and some benefit comes. So nothing is very sure drug at the moment for this. So some doctors are saying that single dose of vaccination may also give protection for the people. So there is no need of the second dose. And if the people who are affected after first dose of the vaccination, then they don't need to get second time. Is there any scientific proof for this? No, I mean, it sounds logical, but we should not go into those things. First dose does give some protection, but that protection may be short and may be limited. Second dose we should take so that we get the best. Even after second dose, you don't get 100%, right? So we should not avoid second dose at all, and we should not count natural infection as one of the dose, although technically you can consider this, but so far the understanding is that take both the dose of vaccine, don't try new things in that. That has been tested, let's follow that. Thank you, sir. Thank you so much. Right. You're welcome. ఇది కరోనా వైరస్ కి సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో స్ప్రెడింగ్ కావచ్చు, అదేవిధంగా వైరస్ నిర్ధారణ, అదేవిధంగా నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్ రాకేష్ కే మిశ్రా చెప్పినటువంటి విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం రోజు ప్రకటిస్తున్న కరోనా మరణాల సంఖ్యలో వాస్తవం ఎంత అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. విశాఖలోని తెలుగుదేశం కార్యాలయంలో వ్యాక్సిన్ సరఫరా చేయండి, ప్రాణాలు కాపాడండి నినాదంతో నిరసన తెలిపారు. కరోనా లాంటి విపత్తు సమయంలో ఎలా వ్యవహరించాలో తమిళనాడు సీఎంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్ను చూసి నేర్చుకోవాలని జగన్కు సూచించారు. ప్రజలు కోపంతో ఉన్నారు, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు. దీనిని పక్కదారి పట్టించడానికి ప్రతిపక్షాల పైన దాడి చేసే కార్యక్రమం చేస్తారా? నువ్వు టోటల్ గా ఫెయిల్ అయ్యావు, నీ వల్ల చేత కాదు, వెంటనే ఈ పదవి నుంచి తప్పుకోవాలి. మీ ఇంటి పేరులోనే వైరస్ ఉంది, వైఎస్ కాదు వైరస్. కేంద్ర ప్రభుత్వం చెప్పింది 50% వరకు ప్రభుత్వం తీసుకుంటుంది వ్యాక్సిన్. వ్యాక్సిన్ మా చేతిలో లేదు. బతుకుంటేనే నాడు నేడు అమ్మఒడి బొమ్మఒడి పెన్షన్ మనిషే లేకపోతే నీ పథకాలు దేనికి పనికొస్తాయని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో కరోనా వల్ల 70 మందే చనిపోతారని నిర్భయంగా చెప్పండి, దేవుడి మీద ప్రమాణం చేసి. కేసు చంద్రబాబు నాయుడు మీద కాదు, ఎంతమంది ప్రాణాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఎంత సీరియస్ వైరస్ ని నువ్వు ఎంత సింపుల్ గా తీసుకున్నందుకు నీ మీద కేసు పెట్టాలి. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలి. తెల్లవారి 7:30కి పాల కేంద్రం ఓపెన్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అంటే 6 గంటలకే మద్యం షాపులు ఓపెన్ అయి మద్యం గురించి పాకులాడినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 1 గంటన్నర నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి, మిగతా సమయం పూర్తిగా లాక్డౌన్ చేస్తే ఈ వైరస్ ని మనం అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ టీకా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ విమర్శించారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా టీకా ఇస్తామన్న సీఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. కరోనా చికిత్స టీకా పంపిణీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గుంటూరు తెదేపా కార్యాలయంలో జరిగిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఓవైపు కరోనాతో ప్రజలు మరణిస్తూ ఉంటే ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికారాన్ని వాడుతున్నారని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాల్లో దాదాపు మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో 1 కోటి మందికి వ్యాక్సిన్ వేయటానికి కంపెనీల దగ్గర నుంచి కొంటా ఉన్నారు. ఇక్కడ ఎందుకు కొనలేకపోతా ఉన్నారు? కంపెనీల నుంచి ఎందుకు తీసుకోని పరిస్థితి ఉందంటే దీని వెనక కూడా ఏదో పెద్ద కుట్ర ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి అని ఆయన ఫిడేలు వాయించుకుంటా ఉన్నాడని. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శ్మశానాల్లో స్థలాలు దొరక్క, చనిపోయిన వారు శవాలకి తగలబెట్టడానికి కట్టెలు కూడా దొరక్క ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే టోకెన్ల సిస్టమ్ ద్వారా శ్మశానాల్లో ప్రజల దహన కార్యక్రమాలు చేయాల్సిన దుస్థితి వస్తే కేవలం రాజకీయ కక్షలు తీసుకోవటానికి, కక్ష సాధింపు చర్యలు చేయటానికే
అధికారాన్ని వాడుతూ ఉన్నారు. మీ తెలివితేటలన్నింటినీ కూడా ప్రజలను ఆదుకోవటంలోనూ, ప్రజలకు అవసరమైన మందులు సరఫరా చేయటంలోనూ, ప్రజలకు అవసరమైన బెడ్లు సప్లై చేయటం, బెడ్లు అందించడంలోనూ, ఆక్సిజన్ సరఫరాలోనూ మీ తెలివితేటలు వాడి రాష్ట్ర ప్రజలను కాపాడాలని తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తాం. విశాఖ సింహాచలం అప్పన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. కోవిడ్ కారణంగా రోజు ఖాళీగా దర్శనమిచ్చే ఆలయం శనివారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ నెల 10 నుంచి 15 వరకు భక్తుల దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి పూజలు, సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఏటా విశిష్టంగా నిర్వహించే చందనోత్సవాన్ని ఏకాంతంగానే జరపనున్నారు. అంగారకుడిపై జీవం పుట్టుకను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ విజయవంతంగా పనిచేస్తోంది. రోవర్తో పాటు అంగారకుడిపైకి శాస్త్రవేత్తలు పంపిన ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతోంది. అక్కడి ఫోటోలు, వీడియోలు ఇప్పటికే పంపించగా తాజాగా ఆ హెలికాప్టర్ చేసిన శబ్దాన్ని కూడా రోవర్ రికార్డ్ చేసింది. దాదాపు 3 నిమిషాల నిడివిగల వీడియోను నాసా పంచుకుంది. నిమిషానికి 2500 సార్లు హెలికాప్టర్ బ్లేడ్లు తిరిగినట్లు నాసా తెలిపింది. మొత్తం 260 మీటర్ల దూరం ఇది ప్రయాణించి మళ్లీ కిందకి దిగింది.